జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము 49వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 49వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే అహల్య శాప విముక్తి ఈ విషయాన్ని ప్రస్తావిస్తారండి. సవివరంగా చూద్దాము. 1వ శ్లోకం. అఫలస్తు తతశక్రో దేవాన్ అగ్నిపురోదసః అబ్రవీత్ త్రస్తవదనః తర్షితంగాన్ సచారణాన్. 1వ శ్లోకం తాత్పర్యము. వృషణములను కోల్పోయిన ఇంద్రుడు దీనవదనుడై మహర్షుల తోడను చారుణుల తోడను కూడియున్న అగ్ని మొదలగు దేవతలతో ఇట్లనెను. 2-4 శ్లోకాలు. కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః క్రోధముత్పాద్య హిమయా సురకార్యం ఇదం కృతం అఫలోస్మి కృతస్తేన క్రోధాత్ సా చ నిరాకృతా శాపమోక్షేణ మహతాం తపోస్యాపహృతం మయా తస్మాత్ సురవరా సర్వే తర్షి సంగా సచారణాః సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హతాం. 2-4 శ్లోకాల తాత్పర్యము. మహాత్ముడైన గౌతమునకు కోపము తెప్పించి ఆయన తపస్సును భంగపరచితిని. ఆ విధముగా నేను దేవ కార్యమును నెరవేర్చితిని. గౌతమముని శాప కారణముగా నేను అఫలుడనైతిని. అహల్య తన భర్తచే నిరాకరింపబడి ఆకారమును కోల్పోయెను. క్రుద్ధుడైన ఆ ముని మమ్మలను శపించుటచే ఆయన తపశ్శక్తి నష్టమయ్యెను. అందువలన ఓ సమస్త దేవతలారా, మహర్షులారా, చారణులారా, గౌతమముని తపస్సును భంగపరచి దేవతలకు సహాయపడిన నాకు మీరందరూ వృషణములు వచ్చినట్లు చేయండి. ఏమని అంటున్నారంటే, దేవేంద్రుడు, నిన్న మనం చెప్పుకున్నాం కదండి, ఇంద్రుడు కావాలనే ఇలా చేశాడు, ఇందులో అహల్యాదేవి తప్పేమీ లేదు, ఆమె మహాపతివ్రత పవిత్రురాలు అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి క్లియర్ గా ఏమని అంటున్నారంటే, మహాత్ముడైన గౌతమునకు కోపం తెప్పించి ఆయన తపస్సుని భంగపరిచాను. ఈ విధంగా నేను చేసి దేవ కార్యాన్ని నెరవేర్చాను అని క్లియర్ గా చెప్తున్నారు. చూడండి దేవేంద్రుడు ఏదో కారణం ఉంది దేవ కార్యం కోసం, అది నెరవేర్చాను అని చెప్తున్నాడు. గౌతమ ముని శాప కారణంగా నేను అఫలుడనైతిని. అహల్య కూడా తన భర్త శాపం వల్ల ఆకారాన్ని కోల్పోయింది. కోపంలో ఆ ముని మమ్మల్ని శపించడం వల్ల ఆయన తపశ్శక్తి కూడా కోల్పోయాడు. అంటే ఆయన అనుకున్నది జరిగింది, దేవకార్యం నెరవేరింది. ఏంటి అంటే గౌతమ ముని తపశ్శక్తికి భంగం వాటిల్లాలి అని చెప్పేసి ఆయన తపశ్శక్తిని నష్టపరచాలి, అది జరిగింది. ఓ సమస్త దేవతలారా, మహర్షులారా, చారుణులారా, గౌతమ ముని తపస్సును భంగపరచి దేవతలకు సహాయపడిన నాకు, ఇక్కడ మళ్ళీ స్పష్టం చేస్తున్నారు చూడండి, దేవతలకి నేను సహాయపడ్డాను. ఎలా? గౌతమ ముని తపస్సుని భంగపరిచి. అందుకని మీరిప్పుడు నాకు సహాయం చెయ్యండి అని వాళ్ళని దేవేంద్రుడు ప్రార్థిస్తున్నాడు. 5వ శ్లోకం. శతక్రతోర్వచ శ్రుత్వా దేవాసాగ్నిపురోగమాః పితృదేవానుపేత్యాహుః సహ సర్వైర్మరుద్గణైః. 5వ శ్లోకం తాత్పర్యము. ఇంద్రుని యొక్క విన్నపమును ఆలకించి అగ్ని మొదలగు దేవతలందరూ మరుద్గణములతో కూడి పితృదేవతల కడగేగి ఇట్లు పలికిరి. ఇంద్రుని విన్నపాన్ని విని అగ్ని మరియు మరుద్గణములతో కలిసి వీళ్ళందరూ పితృదేవతల వద్దకెళ్ళి ఈ విధంగా చెప్తున్నారు. 6-7 శ్లోకాలు. అయం మేషః సవృషణః శక్రో వ్యవృషణః కృతః మేషస్య వృషణో గృహ్య శక్రాయాశు ప్రయచ్చతాం అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి భవతాం హర్షనార్థాయ ఏ చ దాస్యంతి మానవాః. 6-7 శ్లోకాల తాత్పర్యము. గౌతమ ముని శాప ఫలితముగా ఇంద్రుడు వృషణములు లేని వాడయ్యెను. ఈ యజ్ఞమున మీకు సమర్పింపబడిన మేషము అంటే మేకపోతు యొక్క వృషణములతో ఇంద్రుని సఫలుని గావింపుడు. మానవులు మీ సంతోషమునకై అర్పించిన ఈ మేషము వృషణము లేనిదయ్యును మీకు పూర్తిగా తృప్తిని కలిగింపగలదు. 8వ శ్లోకం. అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవా సమాగతాః ఉత్పాట్యమేష వృషణౌ సహస్రాక్షేన్
న్యవేశయన్. 8వ శ్లోకం తాత్పర్యము అగ్నిదేవుని యొక్క అనునయ వచనములను విని అక్కడ చేరి ఉన్న పితృదేవతలందరూ ఆ మేషవృషణములను ఇంద్రునకు అతికించిరి. అగ్నిదేవుడి విన్నపాన్ని పితృదేవతలు అంగీకరించి అతను చెప్పినట్టుగా చేశారన్నమాట. 9వ శ్లోకం తదా ప్రభృతి కాకుత్స్థా పితృదేవాః సమాగతాః అఫలాన్ భుంజతే మేషాన్ ఫలైస్తేషాం అయోజయన్. 9వ శ్లోకం తాత్పర్యము ఓ రామ, అప్పటి నుండి పితృదేవతలు వృషణహీనములైన మేషములను స్వీకరించుచు వారికి అంటే చేసే వాళ్ళకి కర్తలకు ఫలమును అనుగ్రహించుచుండిరి. 10వ శ్లోకం ఇంద్రస్తు మేష వృషణః తదా ప్రభృతి రాఘవ గౌతమస్య ప్రభావేన తపసచ్చ మహాత్మనః. 10వ శ్లోకం తాత్పర్యము ఓ రాఘవ, మహాత్ముడైన గౌతమ ముని తప ప్రభావమున అప్పటి నుండి ఇంద్రుడు మేషవృషణుడాయెను. 11వ శ్లోకము తదా గచ్చ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణః తారయేనాం మహాభాగం అహల్యాం దేవరూపిణీం. 11వ శ్లోకం తాత్పర్యము ఓ మహావీర, అందువలన అహల్య శాప విమోచన సమయము ఆసన్నమైనందున పుణ్యాత్ముడైన గౌతమ ముని యొక్క ఆశ్రమమున అడుగిడుము. దివ్య సుందరియు మహాత్మురాలును అయిన ఆ అహల్యను తరింపచేయుము. ఈమెకు శాప విముక్తి కలిగింపుము. విశ్వామిత్రుల వారు శ్రీరాముడితో చెప్తున్నారన్నమాట. అహల్యాదేవి యొక్క శాప విమోచన సమయం ఆసన్నమైంది. పుణ్యాత్ముడైన గౌతమ ముని యొక్క ఆశ్రమంలో అడుగుపెట్టు. దివ్య సుందరియు మరియు మహాత్మురాలు చెప్తున్నారు చూడండి. విశ్వామిత్రుల వారే మహాత్మురాలు అని చెప్తున్నారు. మహాత్మురాలు అయిన ఈ అహల్యను తరింపచేయు అంటే ఆమెకు శాప విముక్తి కలిగించు అని శ్రీరాముల వారితో విశ్వామిత్రుల వారు చెప్పారు. 12వ శ్లోకం విశ్వామిత్ర వచ శ్రుత్వా రాఘవత్సః లక్ష్మణః విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమమదావిశత్. 12వ శ్లోకం తాత్పర్యము విశ్వామిత్రుని ఆజ్ఞను అనుసరించి రాఘవుడు లక్ష్మణునితో కూడి ఆ మహర్షి వెంట గౌతమాశ్రమమున ప్రవేశించెను. విశ్వామిత్రుల వారి ఆజ్ఞను అనుసరించి గౌతమ మహర్షి యొక్క ఆశ్రమంలో ప్రవేశించారు. 13 నుంచి 17 శ్లోకాలు దదర్శ చ మహాభాగం తపసా ద్యోతిత ప్రభాం లోకైరపి సమాగమ్య దుర్నిరీక్షాం సురాసురైః ప్రయత్నాన్ నిర్మితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ సతుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్రప్రభామివ తూమేనాపి పరీతాంగీం దీప్తాం అగ్నిశిఖామివ మధ్యే బంసోద్ధురాదర్శాం దీప్తాం సూర్యప్రభామివ సాహి గౌతమ వాక్యేన దుర్నిరీక్షా బభూవః. 13 నుంచి 15 శ్లోకాల తాత్పర్యము పిమ్మట శ్రీరాముడు వాయుభక్షణాది కఠోర దీక్షతో కూడి తప ప్రభావమున కాంతిమయముగానున్న ఆ మహాత్మురాలిని ఆ అహల్యాదేవిని చూసెను. సృష్టికర్త అయిన బ్రహ్మచే ప్రయత్నపూర్వకముగా నిర్మింపబడుటచే ఆమె స్వరూపము దివ్యమై మాయామయమై అంటే దృశ్యాదృశ్యమై ఒప్పుచుండెను. వృక్షములచే పుష్పములచే కప్పబడిన ఆమె మంచు చేతను మేఘముల చేతను ఆవరింపబడిన పూర్ణచంద్ర ప్రభవలే విలసిల్లుచుండెను. ఇంకను ఆమె నీళ్లలో ప్రతిబింబించుచున్న సూర్యకాంతుల వలెను పొగచే కప్పబడిన అగ్ని తేజస్సు వలెను తేజరిల్లుచుండెను. గౌతమ ముని ప్రభావము వలన ఆ అహల్య మానవులకు గాని కడకు సురాసురులకు గాని దుర్నిరీక్షయై ఉండెను. గౌతమ ముని శాపం ఇచ్చారు కదండి, కేవలం వాయువునే భక్షించాలి అంటే గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించాలి. అటువంటి కఠోర దీక్షతో తన తపశ్శక్తితో ఆమె ఆ మహాత్మురాలిని అహల్యాదేవిని చూశారన్నమాట. సృష్టికర్త అయిన బ్రహ్మచే ఆమె సృష్టించబడింది. మొదట్లో ఆమె స్వరూపము దివ్యమైనది. గౌతమ మహర్షి కారణం వలన ఆయన ఇచ్చిన శాప ప్రభావం వలన ఆమె ఎవ్వరికీ కనిపించదన్నమాట. మానవులకు కానీ సురులకు కానీ అసురులకు కానీ ఎవ్వరికీ కనిపించదు. దుర్నిరీక్షయే ఉంది అని చెప్తున్నారు. 16వ శ్లోకం త్రయానామపి లోకానాం యావద్రామస్య దర్శనం శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగతాం
16వ శ్లోకం తాత్పర్యము. గౌతమ మహర్షి యొక్క శాపవచన ప్రభావముచే ఆమెకు శ్రీరాముని దర్శనమగు వరకును ముల్లోకములకును ఆమె దుర్నిరీక్షయై ఉండెను. శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగెను, పిమ్మట వారికి కనపడెను. గౌతమ మహర్షి యొక్క శాప ప్రభావం వలన ఆమె ముల్లోకాలకి కూడా కనిపించలేదు. ఎప్పుడైతే శ్రీరాముల వారి దర్శనము అయిందో ఆ వెంటనే ఆమెకు శాప విముక్తి కలిగింది. ఆ తర్వాతే శ్రీరాముల వారికి వీళ్ళకు కూడా ఆమె కనిపించింది అనమాట. ఆమె నిజ రూపంలో కనిపించింది. 17-18 శ్లోకాలు. రాఘవౌతు తతః పాదౌ జగృహతు తదా స్మరంతి గౌతమవచః ప్రతి జగ్రాహ సాచతౌ పాద్యమర్ఘ్యం తదాతిథ్యం చకారసు సమాహిత ప్రతి జగ్రాహ కాకుత్స్థో విధి దృష్టేన కర్మణ. 17-18 శ్లోకాల తాత్పర్యము. అప్పుడచటికి వచ్చిన రామలక్ష్మణులు గౌతమ మహర్షి పత్ని యొక్క పాదములను సేవించిరి. పిదప ఆమెయు గౌతమ ముని తన పతి వచనములను స్మరించుచు రామలక్ష్మణులకు పాదాభివందనమాచరించెను. అనంతరము అహల్య ఆ రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములను చేసెను. 17-18 శ్లోకాల తాత్పర్యము. రామలక్ష్మణుల దర్శనం అయినంతనే అహల్యాదేవికి శాపముక్తి కలిగిందనమాట. తర్వాత రామలక్ష్మణులు ఆ అహల్యాదేవిని చూశారు. చూసిన వెంటనే గౌతమ మహర్షి పత్ని యొక్క పాదములను సేవించారు. తర్వాత ఆ అహల్యాదేవి కూడా గౌతమముని తన పతి యొక్క వచనములను గుర్తు చేసుకొని రామలక్ష్మణులకు పాదాభివందనం చేసింది. అనంతరము అహల్య ఆ రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములను చేసింది. వారు ఆ మర్యాదలను విధి విధానముగా స్వీకరించారు. 19వ శ్లోకము. పుష్పవృష్టిర్మహాత్యాసీత్ దేవదుందుభినిస్వనైః గంధర్వాప్సరసాం చాపి మహానాసీత్ సమాగమః. 19వ శ్లోకం తాత్పర్యము. పిమ్మట దేవతలు దుందుబులను మ్రోగించుచు పుష్పవృష్టిని కురిపించిరి. గంధర్వులు గానమునర్చిరి. అప్సరసలు నృత్యములు చేసిరి. ఈ విధంగా ఆవిడికి శాప విమోచనమైంది కదండి. ఆవిడ ఓర్పు సహనానికి ఫలితం లభించింది. ఆమె తప్పు లేకపోయినా భర్త శపిస్తే ఆ శాపాన్ని ఆమె స్వీకరించింది భర్త మీద గౌరవంతో. ఎంతటి పతివ్రత చూడండి. ఆ తర్వాత ఆవిడ నిజ రూపాన్ని పొందాక అక్కడికి దేవతలు దుందుబులను మ్రోగించుచు పుష్పవృష్టిని పూలవాణిని కురిపించారన్నమాట. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. 20వ శ్లోకం. సాధు సాధ్వితి దేవాస్తాం అహల్యాం సమపూజయన్ తపోబల విశుద్ధాంగీం గౌతమస్య వశానుగాం. 20వ శ్లోకం తాత్పర్యము. తన ఆశ్రమమునకు శ్రీరాముడు విచ్చేసిన విషయమును గ్రహించి గౌతమ మహర్షియు అచటికి చేరెను. తపోబలముచే పవిత్రురాలై పతి చెంత చేరిన ఆ అహల్యాదేవిని బాగు అని ప్రశంసించుచు దేవతలు ఆమెను పూజించిరి. ఆమె తపశ్శక్తికి మెచ్చుకున్నారన్నమాట. ఈ విషయం తెలిసి ఇక్కడికి తన ఆశ్రమానికి శ్రీరాములు వారు విచ్చేశారు అని తెలిసి గౌతమ మహర్షి కూడా అక్కడికి వచ్చారు. దేవతలందరూ కూడా ఆమెని పూజించారు. బాగు అని ప్రశంసించారు. 21వ శ్లోకం. గౌతమోపి మహాతేజ అహల్య సహిత సుఖీ రామం సంపూజ్య విధివత్ తపస్తేపే మహాతపాః. 21వ శ్లోకం తాత్పర్యము. మహాతపస్వియు తేజస్వియు అయిన గౌతముడును అహల్య సహితుడై విధి విధానముగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించి పరమానంద భరితుడాయెను. పిమ్మట ఆముని ఆ ఆశ్రమమునందే తపో నిమగ్నుడయ్యెను. ఇప్పుడు గౌతమ ముని అహల్యాదేవి ఇద్దరూ కలిసి విధి విధానంగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించి పరమానంద భరితులయ్యారన్నమాట. తర్వాత ఆ ఆశ్రమం నందే తపస్సులో నిమగ్నమయ్యాడు. 22వ శ్లోకం. రామోపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః సకాశాద్విధివత్ ప్రాప్య జగామ మిథిలాం తతః. 22వ శ్లోకం తాత్పర్యము. అంతటా శ్రీరామచంద్రుడును శాస్త్రోక్తముగా గౌతమ మహాముని నచ్చిన పూజలను స్వీకరించి
లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలా నగరమునకు బయలుదేరెను. శ్రీరామచంద్రుడు వీళ్ళు చేసిన పూజలన్నింటినీ స్వీకరించి తర్వాత వాళ్ళందరూ మిథిలా నగరానికి బయలుదేరారు. ఇదండి 49వ సర్గ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే 49 సర్గః. రేపు 50వ సర్గలో కలుద్దాము. జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.